దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర మృత్యువును శాసించగల బాబా. కుక్కట్పల్లిలో వారింట్లో 2 సంవత్సరాలుగా సాయి మాస్టర్ నిర్దేశించిన విధంగా సత్సంగాన్ని నిర్వహించుకుంటున్న శ్రీమతి పద్మగారు వాళ్ళ అమ్మాయికి స్నేహితురాలైన సాయి మేఘన అనే పాపను నాంపల్లి బాబా గారు మృత్యుముఖం నుంచి తప్పించిన సంఘటన ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. 7వ తేదీ 8వ నెల 2011న మా కుటుంబం కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో సత్సంగ మందిరానికి వెళ్ళాము. అక్కడ శ్రీ మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాము. మాతో పాటుగా కొన్ని అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి చరిత్ర గ్రంథాలు వెంట తెచ్చుకున్నాము. ఇంతలో మా అమ్మాయి అక్కడకు దగ్గరలోనే నివసిస్తున్న తన స్నేహితురాలని కలవాలని, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలపాలని చాలా పట్టుబట్టింది. మేము మా ఇంటికి వెళ్ళే తొందరలో ఉన్నాము. ఇప్పుడు కాదు మరోసారి వద్దాము అన్న వినలేదు. సరే ఇష్టం లేకుండానే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళటం జరిగింది. ఆ అమ్మాయి పేరు సాయి మేఘన. వాళ్ళ పెద్దమ్మగారింట్లో ఉంటుంది. తీరా వెళ్ళాక మేఘన పరిస్థితి చూసి నేను మా అమ్మాయి కంగారు పడిపోయాము. మంచం మీద అచేతనంగా కదలలేని పరిస్థితుల్లో ఉంది. విషయం ఏమిటి అని అడిగితే ఇలా చెప్పారు. 1 నెల ముందు అంటే జూన్ నెలలో ఆ అమ్మాయికి తీవ్ర అనారోగ్యంతో శ్వాస అందక బాధపడుతూ ఉంటే యశోద హాస్పిటల్లో చూపించారట. లంగ్స్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉందని, కొన్ని రోజులు హాస్పిటల్లోనే అడ్మిట్ చేయాలి అన్నారట. ఏమాత్రం గుణం కనిపించక ఇంటికి తీసుకువెళ్ళిపోమని, ఆ అమ్మాయి ఇక 1 నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారట. చాలా దుఃఖంతో ఇంటికి తీసుకుని వచ్చేశారట. మేఘన పరిస్థితి అప్పటికి ఎలా ఉందంటే పిలిచినా రెప్పలు ఎత్తి చూడలేకపోతుంది. అన్నీ మంచం మీదే. ఆ దృశ్యాన్ని చూడలేక నేను మా అమ్మాయి బయటకు వచ్చేసాము. శ్రీ మాస్టర్ గారి ప్రేరణతో నా వద్ద నాంపల్లి బాబా చరిత్ర గ్రంథాలు ఉన్నాయని గుర్తుకు వచ్చింది. వెంటనే మేఘన వాళ్ళ అక్కని పిలిచి బాబా గారి చరిత్రను ఇచ్చి ఈ విధంగా చెప్పాము. మీ చెల్లెలి కోసం ఇప్పటికీ ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఆ అమ్మాయికి ఈ గ్రంథాన్ని చదివి వినిపించండి. ఆయన ఏది శ్రేయస్సో అది చేస్తారు అని. అలాగే బాలల శ్రీ సాయి లీలామృతము గ్రంథాన్ని కూడా ఇచ్చాము. ఇంటికి చాలా బాధగా తిరిగి వచ్చాము. రోజు తనే గుర్తు వస్తూ ఉండేది. కానీ ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అనే భయంతో ఒక్కనాడు ఆ అమ్మాయి క్షేమం కనుక్కోలేదు. అదే సంవత్సరం ఒక దసరా పండుగ నాడు వాళ్ళ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. భయంగానే మాట్లాడాను. అయితే అటువైపు గొంతు మేఘనదే. చాలా సంతోషం వేసింది. జరిగింది ఆ అమ్మాయి ఇలా చెప్పింది. ఆంటీ, నాకు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు లేచి హాయిగా ఆడుకుంటున్నాను. డాక్టర్ గారు మందులు వాడుకుంటే సరిపోతుంది అని చెప్పారు. తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఈ విధంగా చెప్పారు. ప్రతిరోజు విడవకుండా శ్రీ నాంపల్లి బాబా గారి దివ్య చరిత్రను ఆ అమ్మాయికి చదివి వినిపించామని, బాబా పైన విశ్వాసం పెట్టుకొని రోజంతా ఆ నామంతోనే గడిపేవారమని, డాక్టర్ కూడా ఆశ్చర్యపోయి 2 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయవచ్చని, అంతా బాగుందని చెప్పారని, ఇప్పుడు ఆ పాప బరువు కూడా పెరిగిందని. ఈ లీల ద్వారా ఆ సద్గురువు ఎంతటి దయామయుడో అర్థమవుతుంది. ఆపదలో ఉన్న తన వారి చెంతకు ఆ గ్రంథ రూపంలోనే తానే వెళ్ళి వారిని ఆపద నుండి గట్టెక్కించిన ఆ కరుణామూర్తికి వేల కృతజ్ఞతలతో సాష్టాంగ దండ ప్రణామాలు. ఇట్లు పద్మ.